హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సీజన్లో దొరికే పచ్చి కంది గింజలతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ కంది గింజలతోని మసాలా, చారు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. నేను సింపుల్గా కర్రీ చూపిస్తున్నాను. దీనికోసం పొయ్యి పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 2 మిర్చీలను కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి, వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగానే నేను ఒలిచి పెట్టుకున్న కంది గింజలని వేస్తున్నాను. కంది గింజలను ఒలిచి వాష్ చేసి పెట్టాను, అవి కూడా వేస్తున్నాను. అవి వేసి ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి పచ్చివి కాబట్టి అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. మామూలుగా కర్రీ కాకుండా వట్టిగా ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు కదా వీటిని. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక టమాటో ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఈ విధంగా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మగ్గించుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ టమాటోలు కూడా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మనం వేసిన కారపొడులు అంతా కంది గింజలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇంకా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కంది గింజలతోని మసాలా కూడా చేసుకోవచ్చు. అది ఫర్దర్ రెసిపీలో నేను పోస్ట్ చేస్తాను. ఈ వేడివేడి అన్నంలోకి కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.